తగల్చాలని చూస్తున్నారు, యుద్ధం పెట్టాలని చూస్తున్నారు ఆయన. ఒకసారి ఉదయాన్నే ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ ట్వీట్ కూడా చూద్దాం. ఇండియాతో నేను రైట్ ఇక్కడ చూడండి. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ కంటిన్యూయింగ్ negotiations to address the trade barriers between the two nations. I look forward to speaking with my very good friend, Prime Minister Modi, in the upcoming events. I feel certain that there will be no difficulty in coming to successful conclusion for both of great countries. So ఆయన ఏం చెప్తున్నారు? గ్రేట్ కంట్రీ అని చెప్తూనే మాపై టారిఫ్ ఏమంటాడు, గ్రేట్ కంట్రీ అని చెప్తూనే వెరీ బ్యాడ్ ఇండియన్స్ అంటాడు. ఏదో ఒక రకంగా దుర్మార్గపు దుశ్చర్యకు పాల్పడిన ఒక ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ వెళ్తున్నట్టుగా భావించాలి. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క టారిఫ్ వార్లోకి యూరోపియన్ యూనియన్స్ని కూడా లాగి యూరోపియన్ యూనియన్స్తోని భారత్కి గొడవ పెట్టాలని ఒక దురుద్దేశంతో పిచ్చి ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో మాట్లాడదాం. నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతాం నాతో పాటుగా. కళ్యాణ్, సో ఏంటి యూరోపియన్ యూనియన్స్కి భారత్కి మళ్ళీ ఒక కయ్యం పెట్టినట్టుగా గొడవ పెట్టినట్టు కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ యూరోపియన్ యూనియన్స్ అన్ని కూడా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. యుక్రెయిన్కి సపోర్ట్ చేసే దేశాలు భారత్ చైనా పైన ఇదివరకే ఇంప్లిమెంట్ చేయాలి. భారత్ చైనా మూలంగానే యుక్రెయిన్పై దాడి జరుగుతుంది అనుకుంటే ఇప్పటివరకు సహించేవారు కాదు. కానీ అనవసరంగా ట్రంపే వారు రెచ్చగొడుతున్నారా? రైట్, మనం చూస్తే కనుక ట్రంప్ యూరోపియన్ యూనియన్ తోని ఏమంటున్నాడు అంటే 100% టారిఫ్స్ నేను వేస్తున్నాను, నేను ఎలా వేస్తున్నానో దాన్ని మీరు మిర్రర్ చేయండి, అంటే మీరు కూడా అదే ఫాలో చేయండి అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే రష్యాకి ఏదైతే డబ్బులు వెళ్తున్నాయో ఆ డబ్బులు వెళ్ళడానికి కారణం ఇండియా, చైనా, వీళ్ళపై మీరు కూడా టారిఫ్స్ వేయండి అని చెప్పుకొస్తున్నారు. సో అమెరికా వచ్చేసి 50% ఆల్రెడీ మన మీద వేసింది ఇదే సేమ్ రీజన్ కి, అంటే రష్యాకి మనం సపోర్ట్ చేస్తున్నాం, ఆయిల్ కొంటున్నాం, వార్కి మనం ఫైనాన్స్ చేస్తున్నాం అన్న ఉద్దేశంతోనే చెప్పుకొచ్చాడు మొత్తం మీద అయితే. బట్ యూరోపియన్ యూనియన్ అయితే ఎలాంటి డెసిషన్ ప్రస్తుతానికి దీని మీద తీసుకోలేదు. ఇండియా వైజ్ గా మనం చూస్తే, ఇండియా సైడ్ నుంచి మనం చూస్తే కనుక ఇండియా దీన్ని స్ట్రాంగ్ గా క్రిటిసైజ్ చేసింది. ఈ టారిఫ్స్ ఇవన్నీ కూడా అన్ఫెయిర్, అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్, అసలు సంబంధం లేకుండా ఇవన్నీ వేస్తున్నాడు అని చెప్పేసి ఇండియా కూడా చెప్పుకొచ్చింది. ఆల్రెడీ 50% టారిఫ్స్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే అమెరికాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో దానిపై పడింది. కానీ మొత్తానికి అయితే జీడిపి పైన ఒక 2% ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది దీనివల్ల, అంతకుమించి ఇంకేమీ లేదు. మొత్తం మీద అయితే అమెరికా ఇండియాపై ఏదైతే టారిఫ్స్ వేస్తున్నానో అదే యూరోపియన్ యూనియన్ ఏమని చెప్తుంది, కానీ యూరోపియన్ యూనియన్ ఇంకా డెసిషన్ తీసుకోదు కూడా. ఒక రకంగా చూస్తే మన నుంచి మీరు చెప్పినట్టు యాజ్ ఇట్ 17% ఇంపోర్ట్స్ చేసుకుంటుంది యూరోపియన్ యూనియన్ ఇండియా నుంచి, మనం మాత్రం ఓన్లీ 9% చేసుకుంటున్నాం. సో ఓవరాల్ గా వాళ్ళకి మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం రష్యా నుంచి కొన్న పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే తయారు చేస్తామో అవన్నీ కూడా యూరోపియన్ యూనియనే కొంటుంది. మరి యూరోపియన్ యూనియన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇండియా నుంచి కొంటుంది అని చెప్పి అమెరికా మాత్రమే ట్యాక్స్లు వేయట్లేదు కదా యూరోపియన్ యూనియన్ మీద. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా దాని మీద ఎలాంటి డెసిషన్ కూడా తీసుకునే ఆలోచన లేదు. ఎందుకంటే మన గతంలో కూడా చూస్తే కనుక గ్యాస్ లైన్స్, ఎల్ఎన్జీకి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి రష్యా ఈ 2022లో ఎప్పుడైతే యుక్రెయిన్ కి సంబంధించిన వార్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు అవన్నీ ఆపేశారు. వాళ్ళకి ఫ్యూయల్ కానీ లేకపోతే ఎల్ఎన్జీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఆపేస్తే అప్పుడు యూరోపియన్ యూనియన్ కొట్టుమిట్లాడింది. అంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఇటు గ్యాస్ కానీ లేకపోయేసరికి ఒక్కసారి వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, స్తంభించింది యూరోపియన్ యూనియన్ ఒక రకంగా చెప్పాలంటే. సో వాళ్ళు అలాంటి స్టెప్ తీసుకోరు. వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ రష్యా నుంచి కొనుగోలు చేయకుండా మన నుంచి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం కాకుండా వీళ్ళు కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ లేదు. ఇంకో పక్కన ఆఫ్రికా సైడ్ మనం చూస్తే కనుక నైజీరియాతోని మనం ఆల్రెడీ పెద్ద ఆయిల్ డీల్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక $40 బిలియన్ ఆయిల్ డీల్ నైజీరియాతో చేసుకున్నాము. అక్కడ నుంచి నెక్స్ట్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకునే ప్లాన్ కూడా మనం చేస్తున్నాము. ఇన్ని ఎక్స్చేంజ్ లో కూడా నైజీరియాకి మనం ఓన్లీ డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం మనం, రైల్వేస్, రోడ్వేస్, వాళ్ళకి అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సపోర్ట్ చేయడానికి కూడా మనం డీల్ చేసుకున్నాం. అక్కడ నైజీరియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు, ఇది ఏదో వెస్టర్న్ కంట్రీస్ ఎప్పుడు మనకి వాళ్ళ అవసరాల కోసం ఏముంటాయి అవి తీసుకుంటారు, మన దగ్గర నుంచి అన్ని గుంజేసుకుంటారు తక్కువ రేట్లో, దాని తర్వాత మన మీద మనకు లోన్లు ఇచ్చి మనల్ని పిండేస్తారు, మన దగ్గర ఎక్కువ వడ్డీలు డబ్బులు వసూలు చేస్తారు. కానీ భారత్ అలా కాదు. భారత్ నైజీరియా ఏదైతే ఆయిల్ డీల్ చేసుకుందో ఆ డీల్ చాలా ఇంపార్టెంట్. మాకు వాళ్ళు ఫేవర్ చేయడానికి భారత్ ముందుకు వచ్చింది. భారత్ లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఒక గ్రేట్ కంట్రీ ఇండియా అని చెప్పేసి నైజీరియన్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే మన ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్స్ అలాగే మన ఎక్స్పోర్ట్స్ కూడా రానున్న రోజుల్లో మిషన్ 40 ఏదైతే ఉందో దాని ప్రకారం మనం వివిధ దేశాలకు కూడా మనం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి మొత్తం మీద అయితే ట్రంప్ ప్రెషర్ అయితే ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ యూరోపియన్ యూనియన్ అలాంటి డెసిషన్ ఏమి తీసుకోకపోవచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే. ఖచ్చితంగా ట్రంప్ ఇంకొన్నాళ్లే ఉంటాడు కాబట్టి పవర్ లో, ఆయనకి తల ఊపి డెసిషన్ మేకింగ్ పెండింగ్ లో పెడదాం,
ఆయన వెళ్ళిపోయిన తర్వాత అన్ని సర్దుకుంటే అన్న ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ ఉంది. మనం చూసుకుంటే కనుక వాళ్ళు ఎలాంటి సీరియస్ డెసిషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోరు. ఎందుకంటే తీసుకుంటే ఇబ్బంది పడేది యూరోపియన్ యూనియనే. ఆల్రెడీ రష్యాతోనే అలా వార్ స్టార్ట్ అయిన కొత్తలో ఇలాంటి స్టేట్మెంట్స్ రష్యాతో యుద్ధానికి సంబంధించి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అటు యూరోపియన్ కూడా భావిస్తోందా భారత్ చైనాలే కారణం, భారత్ చైనాలే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగానే ఆ డబ్బులని ఉక్రెయిన్ పైన రష్యా ఖర్చు చేస్తుందనేటువంటి భావన యూరోపియన్ యూనియన్స్ లో కూడా ఉందా? కేవలం డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ రకంగా మూర్ఖంగా ఆలోచిస్తున్నారా? అంటే యూరోపియన్ నేషన్స్ అని అంటే కేవలం ఒకటేనే కాదు, యూరోపియన్ యూనియన్ మొత్తం సుమారు కొన్ని దేశాలు కలయికగా ఉంది. సో అవన్నీ కూడా భావిస్తున్నాయా? నేటో అనుకోవచ్చు మనం ఒక రకంగా. యూరోపియన్ యూనియన్ అమెరికా అంతా కలుపుకొని చూస్తే కనుక మనం నేటో అనే వాళ్ళని అడ్రస్ చేసుకోవచ్చు. సో నేటో మాత్రం ట్రేడ్ వేరు ప్లస్ వార్ వేరు అన్నట్టు ఉద్దేశంగానే చూస్తుంది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైనా ఆ ప్రామాణికల వాటికి అనుగుణంగానే భారత్ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ట్రేడ్ చేస్తుంది, చైనా కానీ చేస్తుంది, రష్యా కానీ అన్ని దేశాలు కానీ చేస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఇదే రీజన్ గా ఎత్తి చూపించాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయినా రష్యాకు సంబంధించిన ఎకానమీని కొలాప్స్ చేస్తే వార్ ఆగిపోతుంది, పుతిన్ దిగి వస్తాడు అన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చుట్టుపక్కల ఎవరైతే అనలిస్టులు, ఎకనామిక్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీని ఆయనకు చెప్తున్నారు. మొత్తం మీద అయితే టిఫిన్ చేసే ముందు ఒక మాట, టిఫిన్ చేసిన తర్వాత ఒక మాట, రాత్రి భోజనం చేసే ముందు ఒక మాట, భోజనం అయిపోయిన తర్వాత పడుకొని లేచిన తర్వాత ఇంకొక మాట. అంటే ఊసరవెల్లిలాగా బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా మనం చూస్తే కనుక. అంటే ఒక పూటనేమో ఇండియా నా బెస్ట్ ఫ్రెండ్, భారత్ ట్రంప్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొస్తాడు, ఐ మీన్ మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొస్తాడు. నెక్స్ట్ మినిట్ వచ్చి యూరోపియన్ యూనియన్ మీరు 100% సుంకాలు వేయాలి భారత్ మీద అంటాడు. సో చూడండి ఆ మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది అతనిలో ఉంది. మేబీ ఆ వయసు 79 సంవత్సరాలు 80 సంవత్సరాలు వయసుకు వచ్చిన తర్వాత తన తినే మరి ఆహారం వల్లనో ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే పూటకో మాట మాట్లాడుతున్నారు. యూసర్ వల్లి లాగా బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్ మొత్తం. థ్యాంక్ యూ కళ్యాణ్. సో ఆయన విధించినటువంటి టారిఫ్సే కాకుండా యూరోపియన్ యూనియన్స్ కూడా ఇప్పుడు భారత్ చైనాలపై రెచ్చగొట్టి